పౌడర్స్ ఎప్పుడు వేసినా గుర్తుపెట్టుకోండి, అది ఫస్ట్ కాస్త ఆయిల్‌లో అవి మగ్గాలి. వాటికున్న పచ్చి వాసన పోవాలి. అప్పుడే గ్రేవీ బేస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. వెంటనే వాటర్ అవి వేసేసామనుకోండి అస్సలు బావుండదు. మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఒక్క 1 మినిట్ గానీ, 2 మినిట్స్ కానీ మగ్గించుకోండి. అప్పుడు ఆ స్పైస్ పౌడర్స్‌కున్న పచ్చి వాసన అంతా పోయి చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్లెండ్ అవుతాయి. మనకి కూర రుచిగా ఉండాలంటే పెద్ద కాంప్లెక్స్ ప్రాసెసే అవసరం లేదండి. సింపుల్‌గా కూడా కూరని చాలా రుచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ కన్నా కొద్దిగా తక్కువగా, ఒక అర నిమ్మకాయ కన్నా కొద్దిగా ఎక్కువ అనుకోండి. అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని పులుసు తీసుకొని వేసుకున్నాను. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోండి. ఎందుకంటే ఎగ్స్ వేసుకుంటాం కదా! అవి కూడా ములగాలి. ఆ పులుసులో ఉడికితేనే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటున్నాము. ఘాట్లు పెట్టుకున్నాం కదా ఎగ్స్‌కి, ఆ పులుసు